టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు ఇవాళ మధ్యాహ్నం టీడీపీ ఆఫీస్కు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు పార్టీ ఆఫీస్కు వెళ్లనున్న చంద్రబాబు టీడీపీ శిక్షణ తరగతుల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం అందుబాటులో ఉన్న నేతలతో సమావేశమై అమరావతి చట్టబద్ధత బిల్లు, తాజా రాజకీయాలపై చర్చిస్తారు. రైట్గా దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హారిక అందిస్తారు. హారిక, చెప్పండి, సీఎం చంద్రబాబు ఇవాళ మధ్యాహ్నం టీడీపీ ఆఫీస్కు వెళ్లనున్నారు. దాని గురించి అప్డేట్స్ ఏంటి? శ్రావణి, ఈ రోజు చంద్రబాబు నాయుడు టీడీపీ ప్రధాన కార్యదర్శి రాబోతున్నారు. అమరావతి తీర్మానం వచ్చిన తర్వాత మొదటిసారి అయితే ఈ టీడీపీ ఆఫీస్ రానున్నారు. అయితే అమరావతి తీర్మానంపై ప్రజలందరూ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సామాన్యుల నుంచి న్యాయస్థానం వరకు ప్రతి ఒక్కళ్ళు అమరావతి రాజధానిపై చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ అమరావతి రాజధాని విషయంలో ప్రతి ఒక్కళ్ళు చాలా మేరకు పోరాడారు. అయితే ఈ అమరావతి యొక్క ఉద్యమం అని చెప్పుకోవచ్చు. ఒక స్వాతంత్ర పోరాటం లాగా అందరూ పోరాడిన తర్వాత వాళ్ళకి దక్కిన బహుమతి ఈ అమరావతి రాజధాని అని చెప్పుకోవచ్చు. అయితే 2014 బైఫర్కేషన్ తర్వాత హైదరాబాద్ నుంచి పాలించాలి అన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కాదు, ఆంధ్ర రాష్ట్రానికంటే సపరేట్ ఒక క్యాపిటల్ కావాలని అమరావతిని తీర్మానించడం జరిగింది. అయితే గత 5 ఏళ్ల పాలనలో అమరావతి రాజధానిపై ఎన్నో అక్రమంలో ఎన్నో దౌర్జన్యాలు జరిగినాయి. రైతుల మీద, మహిళల మీద చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరి మీద దాడులు చేయడం జరిగింది. అయితే అదంతా ఓర్చుకొని ఇప్పుడు నిన్న తీర్మానంతో ప్రతి ఒక్కరికి ఒక ఘన విజయం అనే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్క జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఆఫీసుల్లో సంబరాలు అయితే జరుపుకున్నారు. ప్రతి ఒక్కళ్ళు అమరావతి రాజధాని విషయంపై భారీగా వేడుకలు అయితే చేసుకోవడం జరిగింది. క్యాండిల్స్ ర్యాలీ కూడా ఏర్పాటు చేశారు. క్యాండిల్స్ ర్యాలీ కూడా జరుపుకోనున్నారు. అయితే మరికొద్ది సేపట్లో సీఎం వచ్చి ఏ విషయాలపై, ఏ అంశాలపై మాట్లాడతారు, రాజధాని విషయంపై చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆ విషయాలతో పాటు ఇంకా డెవలప్మెంట్ ఎట్లా ఉండబోతుంది అన్న విషయాలు కూడా మాట్లాడబోతున్నారు. అమరావతి రాజధాని విషయంలో చాలా ఆధునిక టెక్నాలజీ వాడి ఒక విజన్ తో, ఒక విజనరీ లీడర్ ఆలోచిస్తే ఎట్లా ఉంటుందో ఇది ప్రూవ్ చేయడానికి అమరావతి ఒక ఆదర్శంగా ఉండబోతుంది. దాంతో పాటు ప్రతి ఒక్క జిల్లాకి ఏ జిల్లాకి ప్రత్యేకత ఆ జిల్లాకు ఉన్నట్టు అమరావతితో పాటుగా పక్క జిల్లాలను కూడా డెవలప్ చేస్తున్నారు. అంటే కాకినాడలో హైడ్రోజన్ ప్లాంట్, అట్లాగే వైజాగ్ లో గూగుల్ హబ్, ఒక్కొక్క జిల్లాకి ప్రత్యేకత ఒక్కొక్కరు చెప్పేలాగా తయారవబోతుంది. భవిష్యత్ తరాల వాళ్ళు ఎలాంటి నిస్సంకోచంగా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగం చేయకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు చేసే అవకాశం అయితే మన ఆంధ్ర రాష్ట్రానికి దక్కబోతుంది. ఇతర రాష్ట్రాలకు ధీటుగా ఈ అమరావతి రాష్ట్రం అయితే ఉండబోతుంది. అయితే పార్లమెంట్ లో దీని ఈ తీర్మానం ఆమోదానికి అయితే ప్రతి ఒక్క రాష్ట్రాల్లో వాళ్ళు ఇండియా మొత్తం సపోర్ట్ చేసిన మన రాష్ట్రం నుంచి ప్రతిపక్షాల వాళ్ళు అయితే వాకౌట్ చేయడం జరిగింది. మాకు ఈ అమరావతికి వ్యతిరేకం లేదు అంటూనే వ్యతిరేకత చూపిస్తూ అలా వాకౌట్ చేయడం అనేది బాధాకరమైన విషయం. అలాగే ఈ అమరావతి రాజధాని అనేది చిన్న విషయం ఏం కాదు. దాని మీద కూడా వ్యంగ్యంగా మాట్లాడటం, అంటే మావిగన్ పేరు పెడితే బాగుంటుంది, ఇట్లాగా వ్యంగ్యంగా మాట్లాడటం కూడా చాలా బాధాకరమైన విషయం. అమరావతిని సమర్థించకపోయినా పర్లేదు, కానీ ఇట్లాగా వ్యత్యాసంగా ఎగతాళిగా మాట్లాడటం అనేది ఒక మాజీ సీఎం ఇట్లా మాట్లాడచ్చా అనే దానిపై ప్రజలు కూడా ఒక ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు సీఎం వచ్చి ఏ అంశాల మీద మాట్లాడతారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది శ్రావణి. అంటే టీడీపీ శిక్షణ తరగతుల్లో పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అందుబాటులో ఉన్న నేతలతో కూడా తాజా రాజకీయాలపై మాట్లాడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది కదా హారిక, దాని గురించి అప్డేట్ ఏంటి? ఇప్పుడు ఈ సీఎం రానున్న నేపథ్యంలో టీడీపీ సంబంధించి కార్యకర్తలు అలాగే టీడీపీ నాయకులు కూడా పాల్గొనబోతున్నారు. వాళ్ళతో కూడా ఈ డెవలప్మెంట్ గురించి, అలాగే భవిష్యత్తులో ఎలాంటి ప్రణాళికలు ఉండబోతున్నాయి, అమరావతి గురించి అనే దానిపై కూడా చర్చించనున్నారు. ఎందుకంటే అమరావతికి ఇప్పటికే చాలా గత 5 ఏళ్ల పాలనలో వచ్చిన పెట్టుబడులన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి. కానీ ఇప్పుడు డెవలప్మెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలోనే భారీగా డెవలప్మెంట్ అయితే మనం చూస్తున్నాం శ్రావణి. ఎందుకంటే పెట్టుబడులు ఎవరైతే వెనక్కి వెళ్ళిపోయారో వాళ్ళే వచ్చి మేము పెట్టుబడులు పెడతాం అనే స్థాయికి అయితే మన రాష్ట్రం ఎదిగింది. ఇంకా చెప్పాలంటే దాని మీద కూడా ప్రతి ఒక్కళ్ళు పగలు రాత్రి కష్టపడుతూనే ఉన్నారు. ఇంకా భవిష్యత్తులో అయితే క్వాంటమ్ వ్యాలీ, ఇది దేశంలోనే ఫస్ట్ క్వాంటమ్ వ్యాలీ, అమెరికా అంటే సిలికాన్ వ్యాలీ, అలాగే ఆంధ్ర రాష్ట్రం అంటే క్వాంటమ్ వ్యాలీ అనే స్థాయికి వచ్చింది. దేశంలో ఎక్కడా ఇది లేదు. ఫస్ట్ టైం మన రాష్ట్రం రావడం ఒక గర్వకారణం అని చెప్పుకోవచ్చు. ఇది దేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా మిగిలిపోతుంది ఈ రోజు. రైట్ హారిక, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.